ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ విడత నామినేషన్లు జరుగుతున్నాయి. అంటే ఫస్ట్ విడతే ఉంది లేక ఒకటే విడతలో కాబట్టి మనకి నామినేషన్లు ఫస్ట్ ప్రారంభమై, బట్ ఆల్రెడీ ఒక దశ ఎన్నికలు ఇప్పుడు జరగబోతున్నటువంటి నేపథ్యంలో, రేపటి నుంచి జరగబోతున్నటువంటి నేపథ్యంలో బీజేపీలోనే రిచెస్ట్ అభ్యర్థి ఉన్నాడట. దేశం మొత్తం మీద రిచెస్ట్ అభ్యర్థి బీజేపీ. దక్షిణ గోవా లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పల్లవి డెంపోకి సుమారు 1400 కోట్ల ఆస్తులు ఉన్నట్టు నామినేషన్ పత్రాల్లో చూపించారు. ఈ మేరకు 119 పేజీల అఫిడవిట్ని మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె సమర్పించారు. లేడీ ఈవిడ. ఇందులో ఆమె పేరు 255 కోట్ల చరాస్తులు, 28 కోట్ల స్థిరాస్తులు, ఆమె భర్త శ్రీనివాస్ పేరిట 994 కోట్ల చరాస్తులు, 83 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు చెప్పారు. తమకు లగ్జరీ కార్లు, 5.7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, దుబాయ్లో 2.5 కోట్ల విలువైన అపార్ట్మెంట్, లండన్లో 10 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ఉన్నాయని కూడా చెప్పారు. ఆమె భర్త శ్రీనివాస్ డెంపో గ్రూప్ చైర్మన్. ఈ సంస్థ మైనింగ్, నౌకల తయారీ, రియల్ ఎస్టేట్, విద్య, ఫుట్బాల్ మ్యాచ్ల నిర్వహణ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 2022-23 సంవత్సరానికి పల్లవి 10 కోట్ల దాకా, ఆమె భర్త 11 కోట్ల దాకా ఐటీ రిటర్న్స్ కూడా వేశారు.